హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు టైమ్ ఫర్ గ్రేట్నెస్ తెలుగు. మీరు ప్రశాంతంగా ఒక పార్కులో కూర్చున్నారు. అనుకోకుండా మీ చిన్ననాటి స్నేహితుడు మీకు కనిపించి మీరు ఎలా ఉన్నారు అని అడగడం మొదలుపెట్టాడు. మనం ఎలా ఉన్నప్పటికీ బాగానే ఉన్నాం అని సమాధానం చెప్తాం. చిన్ననాటి స్నేహితుడికైతే ఒక్క మాటలో సమాధానం చెప్పేశారు. కానీ మీకు మీరు ఏ సమాధానం చెప్తారు? మీరు ఎలా ఉన్నారు? ఇవి 3 పదాలైనప్పటికీ ఈ మాటలో మన జీవితం దాగి ఉంది. మనం హ్యాపీగా ఉంటే జీవితం బాగుంటుంది, హ్యాపీగా లేకపోతే జీవితం కష్టంగా అనిపిస్తుంది. మీరు హ్యాపీగా లేకపోతే మీరు చేసిన మిస్టేక్స్ ఏంటి అని మీరు తెలుసుకోవాలి. మనం తెలిసి చేసిన తెలియక చేసిన కొన్ని పొరపాట్ల వల్ల ఎంతో బాధపడాల్సిన సందర్భాలు ఎదురవుతుంటాయి. మనం చేసిన మిస్టేక్స్ గురించి మనం పట్టించుకోకపోతే ఎప్పటికీ నేర్చుకోలేం. అబ్బాయిల జీవితం గురించి చాలా లేటుగా తెలుసుకునే విషయాలేంటి? ఏం చేస్తే హ్యాపీగా ఉంటారు? ఎలాంటి విషయాల గురించి ఆలోచించాలి? ఇలాంటి ఎన్నో విషయాల గురించి తెలుసుకోవడానికి ఈ వీడియో చివరి వరకు చూడాల్సిందే. సో లెట్స్ బిగిన్. ఆల్బర్ట్ ఐన్స్టీన్ గారు చెప్పిన గొప్ప మాట, ఇఫ్ యూ వాంట్ టు నో ద ఫ్యూచర్ లుక్ ఎట్ ద పాస్ట్. అంటే మీ భవిష్యత్తు గురించి తెలుసుకోవాలంటే ఒకసారి మీరు గతం గురించి ఆలోచించాలి. గతం మీ ఒక్కరి జీవితంలో ఉండేది కాదు, ప్రతి ఒక్కరి జీవితంలో గతం ఉంటుంది. మీరు, నేను కాదు, ప్రతి ఒక్కరూ మిస్టేక్స్ చేస్తారు. మిస్టేక్స్ నుండి నేర్చుకుంటారు. నెంబర్ 1, గుడ్ రిలేషన్షిప్స్. అబ్బాయిల ఆలోచన విధానం మీద 75 ఇయర్స్ రీసెర్చ్ చేసిన తర్వాత తెలిసిన విషయం ఏంటంటే, కొంతమంది డబ్బు ఉన్నప్పటికీ చెడు అలవాట్ల వల్ల జీవితాన్ని పాడు చేసుకుంటారు. ఇంకొంతమంది డబ్బులు లేనప్పటికీ బాగా చదువుకొని వారి టాలెంట్తో సక్సెస్ అవుతారు. డబ్బు ప్రతి విషయంలో మనకు అవసరమే, కానీ మనం సరిగ్గా ఆలోచించడానికి డబ్బు కొన్నిసార్లు మంచి చేస్తుంది, అలాగే చెడు చేస్తుంది. అహంకారంతో ఉన్నప్పుడు ఎవరు ఏం చెప్పినా కూడా మనం అర్థం చేసుకోలేం. అక్కడి వరకు ఎందుకు, మీరు కలిసి చదువుకున్న 10th క్లాస్ ఫ్రెండ్స్ని తీసుకోండి. అందులో కొంతమంది డాక్టర్ అయి ఉంటారు, ఇంకొంతమంది ఇంజనీర్స్. ఇలా ఏదో ఒక జాబ్ చేసుకుంటూ లేదా బిజినెస్ చేస్తూ సెటిల్ అయ్యి ఉంటారు. ఖచ్చితంగా కొంతమంది మాత్రం సరిగ్గా చదువులేక, సరిగ్గా బిజినెస్ చేయలేక, సరిగ్గా జాబ్ తెచ్చుకోలేక కష్టాలు పడి జీరోగా మిగిలిపోయిన వాళ్ళు ఖచ్చితంగా ఒక్కరైనా ఉంటారు. నెక్స్ట్ లెవెల్ అనేది అన్అకాడమిక్ గ్రూప్ నుంచి భారతదేశపు మొట్టమొదటి గేమిఫైడ్ కోడింగ్ కాంపిటీషన్ ప్లాట్ఫామ్. ఇక్కడ మీరు వేరే యూజర్స్తో సరదాగా ఎక్సైటింగ్ కోడింగ్ మ్యాచెస్ను ఆడటం ద్వారా మీ ప్రొఫెషన్స్ని రేట్ చేయవచ్చు. ఈ రేటింగ్లు భారతదేశంలోని టాప్ కంపెనీస్లో మీకోసం జాబ్స్ను అన్లాక్ చేస్తాయి. ప్రతి నెల మీరు నెక్స్ట్ లెవెల్ సీజన్ల ద్వారా అద్భుతమైన బహుమతులను గెలుచుకోవచ్చు. నెక్స్ట్ లెవెల్ మార్చ్ 11వ తేదీన 1 డే కాంటెస్ట్ లీగ్ని ప్రారంభించింది. మీరు భారతదేశంలోని టాప్ ప్లేయర్స్తో పోటీ పడవచ్చు. మీ రేటింగ్ మీకు లీడర్ బోర్డులో ఉండేలా చేస్తాయి. ఇది మాత్రమే కాదు, టాప్ 100 విన్నర్స్ మ్యాక్బుక్, ఐప్యాడ్ మరియు కిండెల్ మరియు అమెజాన్ గిఫ్ట్ కార్డుల వంటి అద్భుతమైన గిఫ్ట్స్ పొందుతారు. మీ రేటింగ్ కేపీఎంజీ, పేటీఎం, క్యాషిఫై, ఫస్ట్ క్రై, క్యాండిల్ వాయిస్ మరెన్నో కంపెనీలలో ఇంటర్వ్యూ కోసం, అలాగే టాప్ కంపెనీస్లో జాబ్ పొందడానికి మీకు అవకాశాన్ని అందిస్తుంది. డిస్క్రిప్షన్లో మేము ఇచ్చిన లింక్ ద్వారా రిజిస్టర్పై క్లిక్ చేసి నెక్స్ట్ లెవెల్ లీగ్ కోసం మీ స్లాట్ను ఇప్పుడే బుక్ చేసుకోండి. ఇప్పుడే యాప్ని డౌన్లోడ్ చేసి సైన్ అప్ అయ్యి మీ ఫ్రెండ్స్కి రిఫర్ చేయడం ద్వారా మీ రేటింగ్స్ని రీస్టోర్ చేయడానికి పవర్ అప్స్ పొందుతారు. మరింకెందుకు ఆలస్యం, లింక్ ఇన్ ద డిస్క్రిప్షన్ బాక్స్. బ్యాక్ టు ద వీడియో. అలా జరగడానికి కారణం ఏమై ఉండొచ్చు? గుడ్ రిలేషన్షిప్స్ చాలా అవసరం. మనతో ప్రేమగా మాట్లాడేవాళ్ళు, మన మంచి కోరుకునేవాళ్ళు ఎల్లప్పుడూ మన దగ్గరే ఉంచుకోవాలి. అలాంటి వాళ్ళ వల్ల మనం ఎక్కువ హ్యాపీగా ఉంటాం. ఈ హ్యాపీనెస్ మనల్ని మానసికంగా ఆరోగ్యంగా ఉంచడమే కాకుండా శారీరకంగా కూడా ఆరోగ్యంగా ఉంచడానికి హెల్ప్ చేస్తుంది. ఆరోగ్యమే మహాభాగ్యం అన్నారు పెద్దలు. మనం మానసికంగా ఆరోగ్యంగా ఉన్నప్పుడే శారీరకంగా ఆరోగ్యంగా ఉంటాం. మనం హ్యాపీగా ఉన్నప్పుడు ఏదైనా సాధిస్తాం అనే నమ్మకం ఏర్పడుతుంది. నేను ఒంటరిని కాదు, నాకంటూ కొంతమంది ఉన్నారు అని భరోసా ఉంటుంది. ఆ భరోసా అనే జీవితంలో సక్సెస్ఫుల్గా కోరుకున్నది గెలిచేలా చేస్తుంది. కొన్ని విషయాల్లో ఒంటరితనం మంచిదే, కానీ అన్ని విషయాల్లో ఒంటరిగా ఉండటం మంచిది కాదు. అందరితో మాట్లాడుతూ ఉండాలి. ప్రపంచంలో ఏం జరుగుతుందో తెలుసుకుంటూ ఉండాలి. మీ మంచి కోరుకునే వాళ్ళతో ఎక్కువ టైం స్పెండ్ చేయండి. లైఫ్ పార్ట్నర్ కానీ, ఫ్రెండ్ కానీ, ఎవరైనా సరే ఒకరిని చూస్ చేసుకునే ముందు అన్ని రకాలుగా ఆలోచించి మీరు హ్యాపీగా ఉంటారా లేదా అని మళ్ళీ చెక్ చేసుకున్న తర్వాత ఫిక్స్ అవ్వండి. మన చుట్టూ ఎంతోమంది ఫ్రెండ్స్ ఉన్నప్పటికీ లోన్లీగా ఫీల్ అవుతున్నామంటే వాళ్ళతో మనం హ్యాపీగా లేకపోవడం ఒక కారణం అవ్వచ్చు. చాలామంది ఇలాంటి వాళ్ళలో మిస్టేక్స్ చేసి అనవసరంగా బాధపడుతున్నారు. మీరు ఆ మిస్టేక్ చేయొద్దు. బీ హ్యాపీ ఆల్వేస్. నెంబర్ 2, సెల్ఫ్ టాక్. రాము అనే ఒక అబ్బాయి ప్రతిరోజు డ్రింక్ చేసి ఇంటికి వెళ్ళేవాడు. వాళ్ళ మదర్కి కోపం రావడం మొదలైంది, కానీ వాళ్ళ ఫాదర్ ఓపికతో ఉండేవాడు. కానీ వాళ్ళ ఫాదర్కి ఆ ఓపిక కొంతకాలానికి పోయింది.
ఆ రోజు రాము ఇంటికి వెళ్ళగానే, నువ్వు ఈ టైంలో ఇంటికి వచ్చి తాగడం వల్ల నాతో పాటు నా భార్య కూడా ఇబ్బంది పడుతుంది. ఇలాంటి చెడు అలవాట్ల కోసం నేను నీకు ₹1 కూడా ఇవ్వను కోపంగా అంటాడు. రాము కోపంగా వాళ్ళ ఫాదర్ వైపు చూడడం మొదలు పెడతాడు. కానీ వాళ్ళ ఫాదర్ కొంచెం కూడా బెదరకపోయేసరికి సైలెంట్గా రాము అక్కడి నుండి వెళ్ళిపోతాడు. ఆ తర్వాత రోజు రాముకి వాళ్ళ ఫాదర్ని చూడగానే ఒక విధమైన రెస్పెక్ట్ కలగడం మొదలవుతుంది. ఎందుకు ఇలా జరిగిందో తెలుసా? తప్పు చేసిన వాళ్ళ ఫాదర్ ఏమీ అనరు అనే ఆలోచన రాములో ఇంతకుముందు ఉండేది, కానీ ఇప్పుడు ఆ ఆలోచన లేదు. ఈ స్టోరీ వింటున్నప్పుడు నాకు టిమ్ ఫెర్రెస్ చెప్పిన కోడ్ గుర్తొచ్చింది. A person's success in life can usually be measured by the number of uncomfortable conversations he or she is willing to have. అంటే జీవితంలో ఒక వ్యక్తి యొక్క సక్సెస్ని సాధారణంగా అతను లేదా ఆమె ఇష్టపడే అసౌకర్య సంభాషణ నంబర్ను బట్టి చెప్పొచ్చు అని అర్థం. జీవితంలో సక్సెస్ అయిన వాళ్ళు ఎన్నో ఒడిదుడుకుల్ని ఖచ్చితంగా చూసే ఉంటారు. కష్టాల సముద్రం ఈదకుండా చావు అనే ఒడ్డుకి చేరడం అసాధ్యం. ప్రతి ఒక్కరూ తప్పు చేస్తారు. ఆ తప్పుల్ని సరిదిద్దుకునే వాళ్ళే సక్సెస్ అవుతారు. ప్రపంచాన్ని మొత్తం ఇంప్రెస్ చేస్తూ కూర్చోలేరు. మీకోసం మీరు బ్రతకండి, మీతో మీరు మాట్లాడండి, మీతో మీరు డిస్కస్ చేయండి, మీ దగ్గర మీ తప్పుల్ని ఒప్పుకోండి, మీ దగ్గర మీరు నిజాయితీగా ఉండండి. అప్పుడే హ్యాపీగా ఉంటారు. నెంబర్ 3, జస్ట్ ఇమాజిన్. మీకు ఒక 60 years వచ్చినా వెనక్కి తిరిగి చూసుకుంటే హ్యాపీగా అనిపించే విషయాలు ఉండాలి. అలా కాకుండా ఏం సాధించలేకపోయామే అని అస్సలు బాధపడే సందర్భం రాకూడదు. ఈ ఆలోచన మీలో ఉంటే సమయం ఉన్నప్పుడే మీరు కోరుకున్న సక్సెస్ కోసం కష్టపడడం మొదలు పెడతారు. చేతిలో ఉన్న సమయాన్ని వృధా చేసుకుని ఆ తర్వాత అయ్యో అనడంలో అర్థం లేదు. మీకు ఒక గోల్ ఉంటే ఆ గోల్ రీచ్ అయితే ఎంత హ్యాపీగా ఉంటారు అని ఆలోచించుకోండి. మిమ్మల్ని మీరు మరింత బూస్ట్ చేసుకోండి. మీరు ఏదైనా సాధించాలనుకుంటున్నారా? వాటి గురించి ఆలోచించండి. వాటి కోసం సమయాన్ని ఇవ్వండి. ప్రతి ఒక్కటి అనుకోవడంతోనే ఆపేయకుండా సాధించడానికి ప్రయత్నించండి. నెంబర్ 4, డోంట్ డిపెండ్ ఆన్ అదర్స్. మీరు జీవితంలో ఏదైనా సాధించాలంటే మీకు సపోర్ట్ అవసరం. ఆ సపోర్ట్ ఎంతవరకు? జీవితం మొత్తం ఒకరి మీద డిపెండ్ అయ్యే బ్రతుకుతారు? చాలా కష్టం. ఓవర్ కాన్ఫిడెన్స్ ఉండకూడదు. అలాగే ఎవరిని తక్కువ చేసి చూడకూడదు. ముందు మిమ్మల్ని మీరు నమ్మండి. కనీసం అప్పుడప్పుడైనా సరే ప్రయత్నించి చూడండి. మీ బలం ఏంటో మీకు తెలుస్తుంది. ప్రతి ఒక్కరికి ప్రయారిటీస్ సిచ్యువేషన్స్ బట్టి మారిపోతాయి. ప్రతి ఒక్కసారి ఎదుటి వాళ్ళ మీద డిపెండ్ అవ్వడం వల్ల ఎదుటి వాళ్ళ ప్రయారిటీ మీరు కాకపోతే బాధపడాలి. అదేవిధంగా ఫెయిల్ అవ్వచ్చు కూడా. ముందుగా మీరు సిచ్యువేషన్ని యాక్సెప్ట్ చేయాలి. సక్సెస్ అయినా ఫెయిల్ అయినా కూడా యాక్సెప్ట్ చేయాలి. మీకు మీరుగా ముందుకు వెళ్ళడానికి ట్రై చేయండి. ఎప్పుడైతే మీరు యాక్సెప్ట్ చేయడం స్టార్ట్ చేస్తారో అప్పుడు ఎదుటి వాళ్ళ మీద అనవసరంగా డిపెండ్ అవ్వాల్సిన అవసరం ఉండదు. జీవితంలో ఎవరి హెల్ప్ తీసుకోకుండా ఉండటం కష్టం. తీసుకోవాల్సిన అవసరం కూడా ఉంటుంది, కానీ ఎల్లప్పుడూ కాదు. నెంబర్ 5, వెయిటింగ్ ఫర్ ది రైట్ మూమెంట్. ఎవ్రీ మూమెంట్ వెయిటెడ్ ఈజ్ ఏ మూమెంట్ వేస్టెడ్. వెయిట్ చేస్తే వెయిట్ చేస్తూనే ఉండిపోవాలి. మీరు వెయిట్ చేసే ప్రతి నిమిషం కూడా ఆపర్చునిటీస్ని మిస్ అవుతూనే ఉంటారు. January 1 కొత్త సంవత్సరం. ఆ రోజు ప్లాన్ ఎగ్జిక్యూట్ చేద్దాం, రేపు స్టార్ట్ చేద్దాం, లేదా మంచి రోజు చూసుకుని చేద్దాం అని అనుకుంటే ఉన్న చోటే ఆగిపోతారు. అలా కాకుండా ఈరోజే, ఈ నిమిషం, ఇప్పుడే మీరు అనుకున్న ప్లాన్ని ఎగ్జిక్యూట్ చేయడం స్టార్ట్ చేయండి. మీకు వచ్చిన ఐడియా మీరు యూస్ చేసుకోకపోతే వేరే వాళ్ళు యూస్ చేసుకుంటారు. గుర్తుపెట్టుకోండి. ఈ వీడియో మీకు హెల్ప్ అయినట్లయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. బీ హ్యాపీ ఆల్వేస్, కీప్ స్మైలింగ్. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఇలాంటి మరెన్నో అప్డేట్స్ కోసం డిస్క్రిప్షన్లో ఉన్న మా ఇన్స్టాగ్రామ్ పేజ్ని ఫాలో అవ్వండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.